వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందరికీ నమస్కారం. బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ. సంవత్సర పరిపాలనలో కూటమి పాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, సంవత్సరంలోనే జగనన్న ఉంటే బాగుండు అని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్న విషయాల మీద ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మైలవరం నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని కూడా టచ్ చేస్తూ బాబు మోసాలను వివరిస్తూ సంవత్సర కాలంలో జగనన్న ఉంటే ఆ కుటుంబానికి ఎంత వచ్చేది, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏ హామీ మీకు వచ్చిందని చెప్పేసి ఒక్కసారి బేరీజ్ చేసుకుంటూ జగనన్న ఉంటే ఎన్ని లక్షలు వచ్చేది, చంద్రబాబు నాయుడు ఏ విధంగా మీకు పంగనామం పెట్టాడని చెప్పేసి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో, ప్రతి గడపను కూడా టచ్ చేసే ఆలోచనతో ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతూ ఉన్నాం. ఈరోజు మీ అందరూ కూడా తెలుసు, సూపర్ 6 వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తారు? సూపర్ 6లో ఎన్ని నెరవేర్చావు? ఒక్కటన్నా కానీ సంపూర్ణంగా నెరవేర్చగలిగావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము అడుగుతాం. పెన్షన్ దగ్గర నుంచి 50 సంవత్సరాల పెన్షన్ అన్నావు, ఏమైపోయింది? ఆడబిడ్డ నిధి అన్నావు, ఏమైపోయింది? తల్లికి వందనం అన్నావు, ఎంతమందికి పంగనామం పెట్టారు చంద్రబాబు నాయుడు? ఉచిత బస్సు తుస్సు అయిపోయిన పరిస్థితి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ తప్ప సిలిండర్ లేని పరిస్థితి. ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజలు గమనించారు. అందుకనే సంవత్సరం తిరగకముందే ఏ సర్వే చూసినా, ఏ అక్క చెల్లెమ్మ చూసినా, ఏ అవ్వాతాత చూసినా, ఎవరిని కదిలించినా జగన్ ఉంటే బాగుండు, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే మాకు అమ్మఒడి వచ్చేది, మాకు రైతు భరోసా వచ్చేది, మాకు కాపు నేస్తం వచ్చేది, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఆసరా డబ్బులు వచ్చాయి, చేయూత వచ్చేది, ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా విజయవంతంగా, ఫీజు రియంబర్స్మెంట్ బ్రహ్మాండంగా మా పిల్లలు చదువుకునేవాళ్ళు, రైతులు గిట్టుబాటు ధర ఉండేది, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా పుష్కలంగా ప్రయారిటీ బేస్గా జగనన్న ఇచ్చేవాడు అని చెప్పేసి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా సర్వేలన్నీ, చంద్రబాబు నాయుడు చేయించుకున్న సర్వేలన్నీ కూడా ఆయన మాటల్లోనే చెప్తా ఉన్నాడు. ఏ విధంగా దోచుకుంటా ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఏ విధంగా వాళ్ళ పనితీరు ఉంది, ఎమ్మెల్యేలు పార్టీని అధికారాన్ని వదిలిపెట్టి ఏ విధంగా ఆటా సభలకి, తానా సభలకి, తందానా సభలకి ఏ విధంగా తిరుగుతున్నారని చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ప్రజల్ని గాలి వదిలేసి, ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాన్ని తొంగలో తొక్కి దోచుకునే పనిలో ఉన్నారు, దాచుకునే పనిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మట్టి దోచుకుందామా, ఇసుక దోచుకుందామా, బూడిద దోచుకుందామా, స్థానికంగా ఉన్న ప్రజలకి కనీసం
లారీలు కొనుక్కొని పొట్ట తిప్పుల కోసం ఆరాట పడుతున్న లారీ యజమానులు వాళ్ళు కొన్ని వందల మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బూడిద ట్రిప్ కావాలంటే ఎక్కడికో పోవాలా, స్లిప్పులు రాయించుకోవాలా, ఆ స్లిప్ తీసుకొని ఇక్కడికి రావాలా. ఇది ఎక్కడ? ఇదేం ట్యాక్స్? ఎవడు పెట్టాడు ఈ ట్యాక్స్? కేపీ ట్యాక్స్, పీకే ట్యాక్స్, ఎన్ని ట్యాక్సులు పెడతారు రా బాబు? ఎంతమంది దోచుకుంటారు? ఒక పక్కన 5 సంవత్సరాలు మా పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని మమ్మల్ని మోసం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ అదే తంతు. మోసం మోసం మోసం, దోచుకోవటం దోచుకోవటం దోచుకోవటం. ఇంతమంది పడి మైలవరం నియోజకవర్గాన్ని దోచుకు తింటా ఉన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు గమనించారు, గమనిస్తూ ఉన్నారు. మీ నిజస్వరూపం బయటపడింది కాబట్టి ఈరోజు ఒక్క సంవత్సర కాలంలోనే ఏహభావంతో ఎప్పుడు పోతాడు రా బాబుడు, ఎప్పుడు పోయిదిరా ఈ ప్రభుత్వం, మాటలతో కాలయాపనం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. 33,000 ఎకరాలు తీసుకొని అమరావతి కడతా ఉన్నారు. మరలా పక్కనే 45,000 ఎకరాలు అంటారు. ఈ పక్కన వచ్చి మన మండలంలో ఒక 5,000 ఎకరాలు అంటారు. ఏంటి మీరు కట్టింది? 33,000 ఎకరాలకి దిక్కు లేదు, దివాణా లేదు. కనీసం ప్లాట్లు విభజించి ఈ ప్లాటు ఈ రైతుదని చెప్పిన పాపాన పోలేదు. మళ్ళీ 45,000. అందుకనే కానీ మిమ్మల్ని అక్కడ అందరూ కూడా ఉరికిస్తూ ఉంది. రైతులందరూ కూడా ఎదురు తిరిగి ల్యాండ్ పూలింగ్ మేము చెయ్యమని చెప్పేసి ఎదురు తిరుగుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాం. జగనన్న ఉంటేనే అన్నీ కూడా బ్రహ్మాండంగా సక్రమంగా నెరవేరుతాయి. మరలా మీ ఆశీస్సులతో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మంచి పరిపాలన అందిస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో ప్రతి గడప కూడా వెళ్ళబోతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. చేపట్టిన సుపరిపాలన దూసుకెళ్తున్నారు నియోజకవర్గంలో. అదే స్థాయిలో మీ నాయకులు కొంతమంది టీడీపీ వాళ్ళకి అంటే ఎమ్మెల్యే గారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఒక అపోహ ఉంది. సరిగ్గా మీరు సరిగ్గా జనాల్లోకి వెళ్ళగలుగుతారా లేదని విమర్శలు దూసుకెళ్తున్నాం అంటే దూసుకెళ్ళకుండా ఎట్లా నాకు అర్థం విస్తృతంగా ప్రచారం చేస్తారు సార్. ఎక్కడ నలుగురు పట్టుకొని జెండాలు పట్టుకొని దూసుకెళ్తాం కాదు, జనం దగ్గరికి వెళ్ళండి. మీరు వాళ్ళు కాదు, మేం కాదు, పాత్రికేయ మిత్రులు మీరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత వచ్చింది, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎంత వచ్చింది ఈ సంవత్సరంలో మీరే అడగండి. వాస్తవాలు మీకే తెలుస్తాయి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, మోసానికి గ్యారంటీ చంద్రబాబు నాయుడు, నమ్మకానికి గ్యారంటీ జగన్. ఇది ప్రజల ఒపీనియన్. మైలవరం రోడ్డు విషయంలో సిపిఎం పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే బైండ్ ఓవర్ కేసులు బనాయించారు. ఎమ్మెల్యే గారు ఆ కేసు పెట్టించారని చెప్పి ఆ నాయకులు చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఎక్కడ ప్రజా పోరాటం జరిగినా, ఎక్కడ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్టు పెట్టినా సరే ప్రజలను అణచివేస్తూ ఉన్నారు, గొంతు నొక్కుతూ ఉన్నారు. ఇది వాళ్ళంతటికి వాళ్లే సంవత్సర పరిపాలనలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రక్రియని చేశారు కాబట్టే ఈ కార్యక్రమం. అంటే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత. ఏ ఒక్క లీడర్ మాట్లాడినా, ఏ ఒక్క పార్టీ మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీల వారికి ప్రజా పోరాటాలకి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తోడుగా ఉంటాం, మద్దతుగా ఉంటాం. రోడ్లపై ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఎక్కువ సమస్య అదే ఉంది. కందులపాటి రోడ్డు వద్ద బ్రిడ్జి లేదు, అలాగే వెల్లడి నుంచి చంద్రాల వరకు నరకయాత్ర ఉంది. ఇక ఇలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రోడ్ల మీద. ఇప్పుడు వెళ్ళే కార్యక్రమం కూడా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని కదిలిస్తాం, ఆ గ్రామంలో ఉన్న సమస్యల మీద కూడా స్పందిస్తాం, రోడ్ల మీద కూడా తప్పనిసరిగా వెలుగెత్తి చాటుతాం, రోడ్లు వేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం, పోరాటం చేస్తాం. ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పాను. పెద్ద మనిషి 50,000 చెప్పాల. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇచ్చేదిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చెల్లికి వందనం, ఆడబిడ్డ అనేది అన్నదాత సుఖీభవ, దీపం పథకం. నిరుద్యోగ వృత్తి నెలకి 3,000 రూపాయలు చొప్పున, ఏడాదికి 36,000 రూపాయలు. తల్లికి వందనం నెలకి సంవత్సరానికి 15,000. చంద్రబాబు మేనిఫెస్టో హెడ్డింగ్ పెట్టి, అంటే తెలుగులో అర్థం కావాలంటే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అని ఒక కార్యక్రమం పెట్టి QR కోడ్ లో ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునే విధంగా, ఒకవేళ ఎవరి ఇంట్లో అయినా ఈ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ QR కోడ్ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే పేరుతో, తెలుగులో అయితే బాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అన్న పేరుతో రిలీజ్ చేస్తాం. దానిని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్లలో. ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఈ మేనిఫెస్టో ఐటమ్స్ చూసిన తర్వాత, వీళ్ళ కుటుంబం ప్రతి కుటుంబానికి ఎంత బాకీ ఉన్నారో, ఏ ఐటమ్ మీద వర్తిస్తుందో, వీళ్ళు ఎంత ప్రతి కుటుంబానికి బాకీ ఉన్నారో, ఈ బాకీ ఎంతనో అని చెప్పి తెలుసుకుని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలదీస్తూ గట్టిగా అడగండి. అప్పుడైనా కనీసం వాళ్ళకి సిగ్గొచ్చి మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకి ఎదుర్కొంటున్న సొమ్మును మనకేమైనా ఎన్నికిస్తారేమో మనం అంతా కూడా ఆశిస్తాం. ఒకవేళ లేకపోతే మీ తరపున పోరాటం చేసేదని నేను రెడీగా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.